నమస్తే, వెల్కమ్ టు T99 న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ గ్రోత్ హబ్ నీతి ఆయోగ్తో సీఎం చంద్రబాబు భేటీ. మూలపేట కాకినాడ మధ్య బీచ్ రహదారి అభివృద్ధిపై చర్చ. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 25,000 కోట్ల అవినీతి ఆరోపణల వ్యవహారం. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం. సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు. ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ. ఎలన్ మస్క్ స్టార్ లింక్ కేంద్రం అనుమతులు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు లైసెన్స్ జారీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ అధికారులతో ఇవాళ సచివాలయంలో సమావేశమయ్యారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ అధికారులతో ఇవాళ సచివాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాబోయే 7 సంవత్సరాలలో విశాఖపట్నంను మరో ముంబైగా తీర్చిదిద్దాలన్నారు. ఈ క్రమంలో 20 లక్షల మందికి వర్క్ ఫ్రం హోం కల్పిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏఎస్ఆర్ మరియు మన్యం మరియు ఈ 8 జిల్లాల జోన్ అంతటా ఆర్థిక కార్యకలాపాలను పెంచే ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల కోసం 1,00,000 నగరాలను గుర్తించాలని కూడా ఆయన ఆదేశించారు. విశాఖ ప్రాంతం 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అలాగే 15.5 మిలియన్ల జనాభాకు నిలయం. దీని ప్రస్తుత జీడీపీ సుమారు $49 బిలియన్లు. 2032 నాటికి ప్రాంతం 20 నుంచి 24 లక్షల ఉద్యోగాలను సృష్టించగలదని, ఇది రాష్ట్ర భవిష్యత్తు వృద్ధికి కీలకమని ఆయన పేర్కొన్నారు. మూలపేట, కాకినాడ మధ్య బీచ్ రహదారి అభివృద్ధి చేస్తామని, వీటిని జాతీయ రహదారులకు అనుసంధానిస్తామని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 కోట్ల అవినీతికి పాల్పడినట్టు గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పై కేసు నమోదైంది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం ఈ పిటిషన్పై ప్రతివాదిగా ఉన్న కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా తమ స్పందన తెలియజేయాలని కేటీఆర్ ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ దుర్ఘటనకు బాధ్యులని భావిస్తున్న పలువురు కీలక అధికారులపై చర్యలు తీసుకుంటున్న సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి కె గోవిందరాజ్ను పదవి నుంచి తొలగించగా ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్ను బదిలీ చేసింది. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఇదివరకే గురువారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్తో పాటు మరికొందరు కీలక పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ చర్యలు తీసుకున్న మరుసటి రోజే శుక్రవారం మరో 2 ఉన్నతాధికారులపై వేటు వేయడం గమనార్హం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె గోవిందరాజ్ను తక్షణమే పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా హేమంత్ నింబాల్కర్ను ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి బదిలీ చేసింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రపంచ సంపన్నుడు ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలో దేశీయంగా స్టార్లింక్ సేవలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ లైసెన్స్ ను టెలికాం విభాగం నుంచి అందుకుంది. యూటెల్ శాట్ కు చెందిన వన్ వెబ్, రిలయన్స్ జియోలకు ఆమోదం లభించిన తర్వాత భారత టెలికమ్యూనికేషన్ శాఖ నుంచి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల లైసెన్స్ పొందిన 3వ కంపెనీగా స్టార్లింక్ నిలిచింది. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేయనున్నట్లు టెలికాం విభాగం వర్గాలు తెలిపాయి. స్టార్లింక్ 2021 నుంచి భారత శాటిలైట్ కమ్యూనికేషన్ మార్కెట్లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. స్టార్లింక్ ప్రస్తుతం 125 దేశాల్లో శాటిలైట్ సేవలు అందిస్తోంది. మరో బిలియనియర్ జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని అమెజాన్ కైపర్ కూడా దరఖాస్తు చేసుకుంది. అయితే ఇంకా ఆ దరఖాస్తు పెండింగ్ లో ఉంది. ఇక యాపిల్ కు చెందిన గ్లోబల్ స్టార్ కూడా దేశంలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవలు అందించేందుకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీల జాబితాలో ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను ఇవాళ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వద్దే ఉండేదని, ఆర్థిక శాఖకు ఇందులో పెద్దగా పాత్ర లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్ర ఏమీ లేదు అని ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కోసం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, దానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా వ్యవహరించారని గుర్తు చేశారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారని, అయితే ఆనకట్టల నిర్మాణం అనేది పూర్తిగా సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశమని, దానిపై రాజకీయ నాయకులకు అవగాహన ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు వ్యయం గురించి ప్రస్తావిస్తూ మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు 63,000 కోట్లతో ప్రతిపాదన చేశారు. తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం 82,000 కోట్లకు పెరిగిందని ఈటెల వివరించారు. కమిషన్ తనను ఆర్థిక పరమైన అంశాలపై ప్రశ్నలు అడిగిందని, కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని ప్రశ్నించిందని తెలిపారు. దీనికి ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదని, ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయమని తాను కమిషన్కు స్పష్టం చేసినట్లు చెప్పారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.